ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశ ఉనికి గురించి అయితే డిస్కస్ చేద్దాం. దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే భారతదేశం గురించి క్రింది ప్రకటనల్లో ఏది నిజం? సరైన సమాధానాన్ని ఎంచుకోవడానికి కింద ఇవ్వబడిన కోడ్ని ఉపయోగించండి. ఓకేనా, కొన్ని వాక్యాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. వాటిలో భారతదేశం గురించి సరైన ప్రకటనలు అయితే మనం చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే భారతదేశం ప్రపంచంలోని 5వ అతిపెద్ద దేశం. ఇది ఖండాల ఉపరితల విస్తీర్ణం యొక్క మొత్తం వైశాల్యంలో దాదాపు 2.4% ఆక్రమించింది. భారతదేశం మొత్తం ఆయనరేఖ పరిధిలో ఉంది. లాస్ట్ వన్ చూడండి. 82 డిగ్రీల 30 తూర్పు రేఖాంశం భారతీయ ప్రామాణిక సమయాన్ని నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. ఈ 4 కూడా మనకు ఆప్షన్స్ అండి. వీటిలో భారతదేశం సంబంధించి కరెక్ట్ అయిన సమాధానాలు, కరెక్ట్ అయిన వాక్యాలు ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి, చూసేసాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వీటిలో మనకు ఈ 4 ఆప్షన్స్లో మనకు ఏది కరెక్ట్ అంటే 2 మరియు 4 అండి. ఓకేనా, సెకండ్ వన్ అలాగే 4వది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఇక్కడ మనకు మన ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 2 మరియు 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ దేశాలలో భారతదేశ విస్తీర్ణం ఎన్నో స్థానం పొందింది? ప్రపంచ దేశాలలో భారతదేశ విస్తీర్ణంలో ఎన్నో స్థానం పొందిందంటే ఆన్సర్ వచ్చేసి మనకు 3 అండి. 7వ స్థానాన్ని పొందిందనమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు అంటే సరే ఆప్షన్స్ అబ్జర్వ్ చేద్దాం. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అక్షాంశ పరిధి 8 డిగ్రీల 4 నార్త్, 37 డిగ్రీల 6 నార్త్ అండి. కానీ సరే ఈ పరిధిలో సార్ అబ్జర్వ్ చేయండి. రేఖాంశం పరిధి ఇంతగా ఇచ్చాడు. భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య 26. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే కింది వాటిలో ఏది సరిపోలలేదు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య 26 అనేది మనకు రాంగ్ అండి. ఓకేనా, నెక్స్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. భారతదేశం గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పుగా ఉంది? భారతదేశం గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పుగా ఉంది అంటే చూడండి, 1 by 1 డిస్కస్ చేద్దాం. భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. సెకండ్ వన్, భారతదేశం ప్రపంచంలో 2వ జనాభా కలిగిన దేశం. దీని భూ సరిహద్దు దాదాపు 1500-200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. తొలి సూర్యోదయం మిజోరం రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తాం మనం. దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఒకసారి ఇక్కడ 4th వన్ ఉంది. ఓకేనా, క్రింది ప్రకటనలో ఏది తప్పు అంటే మనకు 4వది తప్పు అనమాట. తొలి సూర్యోదయం మిజోరం రాష్ట్రంలో కనిపిస్తుంది అనేది ఇక్కడ మనకు రాంగ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. భారతదేశం యొక్క విస్తరణ దేని మధ్య ఉంది? ఓకేనా, భారతదేశం యొక్క విస్తరణ దేని మధ్య ఉంది అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇవన్నీ కూడా మనకు రాంగేనండి. అంటే ఫస్ట్ వన్ తప్పు, సెకండ్ వన్, థర్డ్ వన్. ఓకేనా, అంటే ఇక్కడ ఏవి కాదు అనేటువంటి ఆన్సర్ అయితే మనం చెప్పవచ్చు. ఓకేనా, భారతదేశం యొక్క విస్తీర్ణ వేటి మధ్య ఉంది అంటే ఇవన్నీ మనకు వాల్యూస్ తప్పుగా ఇచ్చాడు. నెక్స్ట్ వన్, 6th క్వశ్చన్ చూడండి. సిక్కిం గుండా వెళ్ళే అక్షాంశం డాష్ గుండా కూడా వెళ్తుంది. సిక్కిం గుండా వెళ్ళేటువంటి అక్షాంశం డాష్ గుండా కూడా వెళ్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, రాజస్థాన్. ఓకేనా, సిక్కిం గుండా వెళ్ళేటువంటి అక్షాంశం రాజస్థాన్ గుండా కూడా వెళ్తుందన్నమాట. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో కర్కట రేఖ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? దిగువ ఇవ్వబడిన కోడ్ నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. భారతదేశంలో కర్కట రేఖ క్రింది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? దిగువ ఇవ్వబడిన కోడ్ నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఓకేనా, ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సరే కోడ్ చూడండి. ఇక్కడ 1, 2 మరియు 4 అంటే గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఈ 4 కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్,
క్రింది పట్టణాలలో ఏది కర్కట రేఖకి సమీపంలో ఉంది? ఓకేనా, క్రింది పట్టణాలలో ఏది కర్కట రేఖకు సమీపంలో ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి, గాంధీనగర్. ఓకేనా, గాంధీనగర్ కర్కట రేఖకి సమీపంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది ప్రదేశాలలో జూన్ నెలలో సుదీర్ఘ పగలు ఇక్కడ సుదీర్ఘ పగలు ఉండే ప్రాంతం ఏది? ఇక్కడ కంటిన్యూస్గా పగలు, జూన్ నెలలో సుదీర్ఘ పగలు ఉండే ప్రాంతం ఏది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ఢిల్లీ అండి. ఓకేనా, ఢిల్లీలో మనకు జూన్ నెలలో సుదీర్ఘ పగలైతే కనబడుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. గుజరాత్లోని అత్యంత పశ్చిమ గ్రామం మరియు అరుణాచల్ ప్రదేశ్లోని అత్యంత తూర్పు గ్రామమైన వాలాంగ్ మధ్య ఎన్ని గంటల సమయం వ్యత్యాసం ఉంటుంది? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గుజరాత్లోని అత్యంత పశ్చిమ గ్రామం మరియు అరుణాచల్ ప్రదేశ్లోని అత్యంత తూర్పు గ్రామమైన వాలాంగ్లో ఎన్ని గంటలు సమయం వ్యత్యాసం ఉంటుంది? ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి. సో 2 గంటల వ్యత్యాసం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఈ ప్రకటనలు పరిగణించండి. సో జబల్పూర్ యొక్క రేఖాంశం ఇండోర్ మరియు భోపాల్ ప్రాంతాల మధ్య ఉంది. ఔరంగాబాద్ యొక్క అక్షాంశం వడోదర మరియు పూణేల మధ్య ఉంది. బెంగళూరు చెన్నై కంటే దక్షిణ దిశగా ఉంది. సో క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్రింది ప్రకటనలో ఏది సరైనది అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 2 మరియు 3 అండి. 2 మరియు 3 అండి మనకు సరైన ప్రకటనలు. అంటే ఇక్కడ ఔరంగాబాద్ యొక్క అక్షాంశం వడోదర మరియు పూణేల మధ్య ఉంది అనేది కరెక్ట్ ఆన్సర్. బెంగళూరు చెన్నై కంటే దక్షిణ దిశగా ఉంది అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఇక్కడ మన 2 మరియు 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో IST ఇండియన్ స్టాండర్డ్ టైం మెరిడియన్కి దగ్గరగా ఉన్న నగరాలు ఏవి? క్రింది వాటిలో ఇండియన్ స్టాండర్డ్ టైం మెరిడియన్కి దగ్గరగా ఉన్న నగరాలు ఏవి అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్, రేవా. నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్లోని తిరప్ వద్ద సమయం 5 గంటలకు IST ఇండియన్ స్టాండర్డ్ టైం సూర్యుడు ఉదయిస్తే గుజరాత్లో కాండాలో సూర్యుడు ఎంత సమయానికి ఉదయిస్తాడు? చూడండి సార్ ఇక్కడ ఒకసారి. సో ఆ అరుణాచల్ ప్రదేశ్లోని తిరప్ వద్ద ఉదయం 5 గంటలకు సూర్యుడు ఉదయిస్తే గుజరాత్లోని కాండాలో సూర్యుడు ఎంత సమయానికి ఉదయిస్తాడు? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 7 గంటలండి. అంటే మనకి ఇక్కడ సుమారు 7 గంటలకు అంటే 2 గంటలు సమయం అయితే మనకు డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ 5 ఉంటేనే అక్కడ 7 అవుతుంది. అంటే 2 గంటలు 2 అవర్స్ మనకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్రింది ప్రధాన భారతీయ నగరాల్లో ఏది తూర్పు దిశగా ఉంది? క్రింది ప్రధాన భారతీయ నగరాల్లో ఏది తూర్పు దిశగా ఉంది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, లక్నో. ఓకేనా, లక్నో. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ చోట బంగాళాఖాతం, అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రం 3 కలిసే ప్రాంతం? భారతదేశంలోని ఏ చోట బంగాళాఖాతం, అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రం 3 కలిసే ప్రాంతంగా ఉందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, కన్యాకుమారి. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క అత్యంత దక్షిణ భాగం వచ్చేసి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఇందిరా పాయింట్. నెక్స్ట్ వన్ చూడండి. సో క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. అస్సాం భూటాన్ మరియు బంగ్లాదేశ్లతో సరిహద్దు పంచుకుంటుంది. పశ్చిమ బెంగాల్ భూటాన్ మరియు నేపాల్తో సరిహద్దు పంచుకుంటుంది. మిజోరం బంగ్లాదేశ్ మరియు మయన్మార్తో సరిహద్దు పంచుకుంటుంది. ఇక్కడ మనకు 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగిందనమాట. సో వీటిల్లో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి. అంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది దేశాలను వాటి పొరుగు దేశాలతో పాటు భారతదేశం యొక్క అంతర్జాతీయ సరిహద్దు విస్తరణను ఆరోహణ క్రమంలో అమర్చండి. క్రింది దేశాలను వాటి పొరుగు దేశాలతో పాటు భారతదేశం యొక్క అంతర్జాతీయ సరిహద్దు విస్తరణలను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఇక్కడ 1 by 1 డిస్కస్ చేస్తాం మనం ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్
ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నేపాల్, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్. నేపాల్, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్రింది రాష్ట్రాలలో ఏది బంగ్లాదేశ్తో సరిహద్దుగా లేదు. ఓకేనా. క్రింది రాష్ట్రాలలో ఏది బంగ్లాదేశ్కు సరిహద్దుగా లేదు అంటే ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో 3 అనేది ఇక్కడ మణిపూర్ అనేది బంగ్లాదేశ్తో సరిహద్దుగా లేదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో క్రింది వాటిలో ఏ రాష్ట్రం భూటాన్తో సరిహద్దును పంచుకోదు. క్రింది వాటిలో ఏ రాష్ట్రం భూటాన్తో సరిహద్దు పంచుకోదంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 మేఘాలయ అనేది ఇక్కడ మనకు భూటాన్తో సరిహద్దు పంచుకోదండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. క్రింది వాటిలో ఏ భారతీయ రాష్ట్రం మయన్మార్తో గరిష్ట సరిహద్దును పంచుకుంటుంది. క్రింది వాటిలో ఏ భారతీయ రాష్ట్రం మయన్మార్తో గరిష్ట సరిహద్దును పంచుకుంటుందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏ భారతీయ రాష్ట్రాలు పాకిస్తాన్తో సరిహద్దులను పంచుకుంటాయి. క్రింది వాటిలో ఏ భారతీయ రాష్ట్రాలు పాకిస్తాన్తో సరిహద్దులను పంచుకుంటాయి అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి. పంజాబ్, జమ్మూ మరియు కాశ్మీర్, రాజస్థాన్ మరియు గుజరాత్ ఇవి మనకు పాకిస్తాన్తో సరిహద్దు దేశాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రింది వాటిలో ఏది భారతదేశంతో పొడవైన భూ సరిహద్దు పంచుకుంటుంది. క్రింది వాటిలో ఏది భారతదేశంతో పొడవైన భూ సరిహద్దు పంచుకుంటుందంటే ఆన్సర్ వచ్చేసి మనకి 4th వన్ అండి, బంగ్లాదేశ్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు దీని ద్వారా గుర్తించబడింది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు దీని ద్వారా గుర్తించబడింది అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 4 అండి, రాడ్ క్లిఫ్. ఓకేనా. రాడ్ క్లిఫ్ లైన్ ఆర్ రాడ్ క్లిఫ్ రేఖ అని చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖకి ఒక ఉదాహరణ. ఓకేనా. పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖకి ఒక ఉదాహరణ వచ్చేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సూపర్ ఇంపోజ్డ్ బౌండరీ అతిగా అమర్చబడిన సరిహద్దు ఆన్సర్ వచ్చేసి 1 అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేటువంటి లాస్ట్ వన్. భారతదేశంలోని క్రింది రాష్ట్రాలలో ఏది 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. భారతదేశంలోని క్రింది రాష్ట్రాలలో ఏది 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్, త్రిపుర అండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఫస్ట్ లెసన్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా వీటిని ఫాలో అవ్వండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింకు అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.